రక్షించుకుందాం రక్షించుకుందాం ఆంధ్ర భూములను రక్షించుకుందాం. we want justice we want justice we want justice వివాద భూములను వివాద భూములను రక్షించాలి. వివాద భూములను రక్షించాలి. వివాద భూములను రక్షించాలి. we want justice we want justice కాపాడుకుందాం కాపాడుకుందాం ఆంధ్ర భూములను కాపాడుకుందాం. కాపాడుకుందాం కాపాడుకుందాం ఆంధ్ర భూములను కాపాడుకుందాం. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ప్లాంట్ను ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ప్లాంట్ను ఆంధ్ర భూములపై పాండిచేరి పెత్తనమా ఆంధ్ర భూములపై పాండిచేరి పెత్తనమా ఆంధ్ర భూములపై పాండిచేరి పెత్తనమా కాపాడుకుందాం ఆంధ్ర భూములను కాపాడుకుందాం ఆంధ్ర భూములను భయపడము అక్రమ అరెస్టులకు అక్రమ అరెస్టులకు అక్రమ అరెస్టులకు ఆంధ్ర భూమిని అక్రమ అరెస్టులకు రక్షించుకుంటాం ఆంధ్ర భూమిని ముందుగా అందరికీ నా జైబీలండి. నా పేరు కన్నడి వెంకటరమణ, మండల దళిత యూనిట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మరి ఈ రోజున తాళరేలో ఉన్నటువంటి మండల దళిత యూనిట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి తాళరేవు మండలంలో ఉన్నటువంటి పోలేగిరి పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి తూరుపేట సమీపం వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి ఎస్టీపీ ప్లాంట్ను మరియు డంప్ యార్డును మరి వ్యతిరేకిస్తూ ఈ రోజున మండల తహసీల్దార్ వారి దగ్గర మరి నిరసన కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరుగుతుంది. మరి అక్కడ సమీప ప్రాంతాలు గ్రామాలు ఉన్నాయి. అయితే అక్కడ యానం ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి సరిహద్దు భూమిలో మరి ఎవరిది ఆ భూమి అనేది ఆంధ్ర రాష్ట్రానికి చెందినదా పాండిచేరి ప్రభుత్వానికి చెందినది నిర్ధారణ చేయకుండా మరి ఒక సరిహద్దులో మరి ఎస్టీపీ ప్లాంట్ను డంపింగ్ యార్డును ఏర్పాటు చేయనేది చాలా బాధాకరమైన విషయము. మరి అక్కడ ప్రజలు ఎంతోమంది నివాసం ఉంటున్నారు. వాళ్ళు అనారోగ్య పాలను గురవుతూ ఉంటే వాళ్ళ జీవన మనుగడ అనేది దెబ్బతింటుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున మరి తాళరేవు మండలంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల వాళ్ళు అలాగే నాయకులందరూ కూడా వివిధ రాజకీయ పార్టీల నాయకుల వాళ్ళు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా మరి అక్కడ సమీప ప్రాంతంలో డంపింగ్ యార్డును పరిశీలిస్తున్నటువంటి కొంతమంది అఖిలపక్ష నాయకులను మరి ముందస్తు సమాచారం లేకుండా 144 సెక్షన్ ఉందంటూ మరి కొంతమంది నాయకులను మా నాయకులను అక్రమ అరెస్టులకు గురిచేసి వాళ్ళపైన బైండ్ ఓవర్స్ కేసులు పెట్టడం జరిగింది. మరి వాళ్ళ మీద అక్రమంగా పెట్టినటువంటి బైండ్ ఓవర్స్ కేసులను మరి ఎత్తివేయాలని చెప్పేసి కూడా మేము పూర్తిగా దీనిని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మేము ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి ప్రజలకు హానికరమైనటువంటి ప్లాంట్లు కానీ మరి డంపింగ్ యార్డులు కానీ పెట్టరాదని చెప్పేసి గ్రామాల మధ్యన సంచార జీవనం లేనటువంటి ప్రజా జీవనం లేని చోట మరి డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వ వారిని కోరుతున్నాము. మరి ఈ రోజున మర్యాదపూర్వకంగా గౌరవంగా మరి స్థానిక మండల తహసీల్దార్ గారు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలోనూ మరి రెవెన్యూ డివిజనల్ అధికారి అయినటువంటి ఆర్డీఓ గారికి కూడా మరి మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా వినతిపత్రం అందజేయాలని చెప్పేసి మరి మీ నాయకులందరూ కూడా మరి నిర్ణయించుకున్నాము. ఈ తరుణంలో మరి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమాన్ని సారు మరి దృష్టి సారించి ఏదైతే మరి భూమి ఆంధ్రాకి సంబంధించిందా మరి పాండిచేరికి ప్రభుత్వం సంబంధించిందని చెప్పేసి అక్కడ మరి యానం రెవెన్యూ డివిజన్ ఉంది, ఇక్కడ ఆంధ్ర డివిజన్ ఉంది. ఈ రెవెన్యూ డివిజనల్ అధికారులు వారు సర్వే చేపట్టి మరి ఎవరి భూమి అనేది నిర్ధారణ చేసి ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రజాప్రతినిధి సమక్షంలోను ప్రజల సమక్షంలోను మరి అందరికీ తెలియజేసి ఆ భూమికి ఎవరు చెందిందని చెప్పేసి కూడా తెలియజేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటూ ఉన్నాం. మరి మండల దళిత యూనిట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మేమందరం కూడా దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఉన్నాము.
మరి అక్కడ అందరికీ జై భీములు. మరి ఈరోజు తాళరేవు మండలంలో ఉన్నటువంటి MDWA ఏదైతే ఉందో, మరి ఈ MDWA అని 17 పంచాయతీలకు సంబంధించినటువంటి MDWA స్థానికంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మండలంలో ఏదైతే సంఘటన ఉందో, మరి డంపింగ్ యార్డ్ దానికి సంబంధించి యానం పాండిచేరి ప్రాంతమైనటువంటి పక్కనే ఉన్నటువంటి యానంలో మరి దానికి సంబంధించినటువంటి ల్యాండ్ చాలా మరి గోదావరి వారన మరి కడ వరకు కూడా ఇంచుమించు కిరేణపేట సాగుతున్నర వరకు ల్యాండ్ ఉంది. మరి ఆ డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ తూర్పుపేట పక్కనే మరి పెట్టడం అన్నది చాలా దుర్మార్గమైన సంఘటన. ఎందుకంటే ఊరి మధ్యలో పెట్టి ప్రజలకు హాని కలిగించేటటువంటి వ్యవహారం ప్రభుత్వాలు చేయకూడదనే ఉద్దేశం వాళ్ళు తెలుసుకోవాల్సింది బాధ్యత వాళ్ళకు ఉంది కనుక మరి ఆ ప్లాంట్ ఏదైతే ఉందో దానిని గోదావరి వారిన ఉన్నటువంటి అక్కడ చాలా ల్యాండ్ ఉంది పాండిచేరికి సంబంధించి, ఆ ల్యాండ్లో పెట్టుకుంటే మంచిదని మరి తాళరేవు మండలం MDWA తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఏదైతే ల్యాండ్ ఇష్యూ జరిగినప్పుడు అక్కడ ల్యాండ్ అది ఎవరిది అని నిర్ధారణ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దాన్ని సర్వే చేయించి అది ఆంధ్రాలో ఉందా లేదంటే పాండిచేరిలో ఉందా అని వాళ్ళ అధికారులు నిర్ధారణ చేయకుండా మరి ఆంధ్ర వాళ్ళే వెళ్ళి ఆంధ్ర పోలీస్ వ్యవస్థ మరి మా రెవెన్యూ వ్యవస్థ కూడా మరి ఆంధ్ర వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే పాండిచేరి గవర్నమెంట్ అయ్యి ఉంటే పాండిచేరి వాళ్ళు కేసులు పెట్టవలసిన పరిస్థితి వాళ్ళ మీద ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆంధ్ర వాళ్ళ మీదే ఆంధ్ర వాళ్ళు కేసు పెట్టడం అనేది చాలా బాధాకర విషయం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ MP గారు కానీ స్పందించకపోవడం ఇంకా చాలా బాధాకర విషయం. ఎందుకంటే ప్రజల దగ్గరికి ఓట్లకు వస్తారు, ఓట్ల సమయంలో మేము అవసరం. మరి ఇక్కడ తాళరేవు మండలంలో మేము చాలా మా ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల వారు కూడా కలిసికట్టుగా మేము ముందుకు వెళ్తుంటాం. మాకు తాళరేవు మండలంలో మరి MDWA ఒక సంఘం ఏముంది, ముందుగా మేము ఇక్కడ స్పందించడం జరుగుతుంది. మాకు ఒక స్టీరింగ్ కమిటీ ఉంటుంది, స్టీరింగ్ కమిటీలో పెద్దలు ఉంటారు, పెద్దల ప్రకారంగా మేము ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ స్థానికంగా మరి 2 yearsకి ఒకసారి మేము ఎన్నికవడం జరుగుతుంది. మాకు ఒక అధ్యక్షులు మరి కార్యవర్గం ఉంటుంది. ఏ సమస్య వచ్చినా సరే మేము ముందుగా వెళ్తుంటాం కనుక మీరు మరి ఈ ఏదైతే వ్యవస్థ ఉందో మరి వాళ్ళు తప్పుడుగా మరి ఈ కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన సంఘటన. వెంటనే కేసులు ఎత్తేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. MDWA తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జై భీమ్. సార్, మా తాళరేవు మండలంలో ఉన్నటువంటి కొలిపూరు పంచాయతీ పరిధిలోని తూర్పుపేట గ్రామం దగ్గర సమీపంలో STP ప్లాంట్ డంపింగ్ యార్డును నిర్మాణం చేస్తున్నారు. అది మనకి ఆంధ్రాకి అలాగే పాండిచేరికి సంబంధించిన సరిహద్దు భూమి ఉంది సార్. ఆ భూమి మరి ఆంధ్రాకి చెందినదా మరి పాండిచేరికి చెందినదా పాండిచేరి ప్రాంతం చెందిందని చెప్పేసి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్ధారణ చేసి రీసర్వే చేసి నిర్ధారణ చేసి మరి ప్రజలకు హాని కలిగించకుండా మన ప్లాంట్ని నిలిపేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మండల దళిత యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీకు మెమోరాండం సమర్పించారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి యానం ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఏదైతే డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసం చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో అది మేము నిరసిస్తూ ఉన్నాం MDWA. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని పొలేకూరు పంచాయతీలో చుట్టుపక్కల గ్రామాలకి చాలా తీవ్రమైన నష్టం. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వ్యతిరేకించి ఈ సమస్యను పూర్తిగా పరిష్కారం చేయాలని, లేని పక్షాన్ని అయితే దీన్ని మరింత ఉధృతం చేపడతామని తెలియజేస్తూ ఈ డంపింగ్ యార్డ్ వల్ల అనేక గ్రామాలు నష్టపోయే ప్రమాదం ఉంది. అటు మంచినీటి సమస్య కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు కానీ చాలా సమస్యలు తలెత్తే ప్రభావం ఉంది. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ కార్యక్రమం ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే చేపట్టే ఉందో యానం ప్రభుత్వం వారు దీన్ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వ్యతిరేకించాలని తెలియజేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై భీమ్.